ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే విజయం సాధించి ఢిల్లీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు ఓటర్లకు ఉచితాలు ప్రకటిస్తున్నాయి, మరోవైపు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి ప్రధాన పార్టీలు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ఎలాగైనా సరే ఢిల్లీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఓటర్ల మద్దతు కోసం గతంలో ఎప్పుడూ లేనంతగా ఉచిత హామీలు ప్రకటిస్తోంది కమలం పార్టీ. ఢిల్లీలోని పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, అటల్ క్యాంటీన్లతో 5 రూపాయలకే భోజనం వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలు అమలు చేస్తోంది బీజేపీ. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా బూత్ స్థాయి నుంచి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. ప్రతి బూత్లో కనీసం 50% ఓట్లు సాధించేలా పార్టీ కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది బీజేపీ అధినాయకత్వం. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసిన అధిష్టానం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీజేపీకి అనుకూల, వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనాకు వస్తోంది. తద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు వారితో మంతనాలు జరుపుతోంది. దేశ రాజధానిలో బూత్ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలకు కీలకమైన బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాలను కేటాయించి అక్కడ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి వారే బాధ్యులను పేర్కొంది. క్షేత్రస్థాయిలో పనిచేసే బృందం ప్రతిరోజు అధిష్టానానికి నివేదిక ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ కొన్ని క్లస్టర్లుగా విభజించింది. వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలిస్తోంది. బీజేపీ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సంస్థ సాయం కూడా తీసుకుంటోంది. కమలం పార్టీ నేతలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. కోవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అలా ఢిల్లీని వేడిన ఓటర్లకు ఫోన్లు చేసి మరీ వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి వచ్చి ఓటు వేసేందుకు రవాణా ఖర్చులను సైతం తామే భరిస్తామని ఓటర్లకు చెబుతున్నారు. ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో జీవనం సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఓటర్లను కీలకంగా భావిస్తోంది బీజేపీ అధిష్టానం. వారి మద్దతును దక్కించుకునేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. ఢిల్లీలో సుమారు 3 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉంటారని అంచనా. వారి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బీజేపీ, టీడీపీ నేతలను వారితో టచ్లో ఉండాలని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే సూచించింది. ఢిల్లీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఇలా అందరూ ఢిల్లీలో మకాం వేశారు. బీజేపీని విజయ తీరాలకు చేర్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్కు చెందిన పలువురు బీజేపీ నేతలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మొత్తంగా ఢిల్లీలో గద్దెనెక్కేందుకు బీజేపీ ఎన్నో రకాల అస్త్రశస్త్రాలు వాడుతోంది. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు, సరికొత్త ప్రణాళికలతో ఈసారైనా ఢిల్లీలో అధికారంలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఓవైపు ఉచిత హామీలు ప్రకటిస్తూనే మరోవైపు గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ పోరులో విజయం దక్కించుకునేందుకు బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.